తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అంబటి రాంబాబుకి అమరావతి అర్థం కాలేదట. మరి ఇంకేం అర్థం అవుతుందో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అంబటి రాంబాబు మాజీ మంత్రి, మంచి వక్త, చాలా బాగా మాట్లాడతారు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన అడ్వకేట్ కూడా కదా. సో ఈ తరుణంలో ఆయనకు ఒక వయసు, అనుభవం అన్నీ ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా షాకింగ్గానే ఉన్నాయి. ఎందుకంటే సరే, రాజధాని పైన ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే మనకు అర్థమైంది. ఎందుకంటే ఒక రాజధాని అని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మరలా దానిలో యూ టర్న్లు, జెడ్ టర్న్లు ఉంటాయని చెప్పేసి నిరూపించారు. సో అయితే ఇప్పుడు ఏదైతే తొలుత తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్పేసి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి పైన ఖచ్చితంగా మన రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకోవాలి అని కంకణం కట్టుకొని చాలా విరివిగా వేగంగా పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇదే అమరావతి పైన ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మీకు వినిపిస్తాను. మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏం సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెప్తున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని చెప్పాడు, ఈ రాజధాని అద్భుతం అన్నాడు. అన్నాడేంటి అక్కడ? వీళ్ళు 3 రాజధానులు తీసుకున్నమాట వాస్తవమే, అది అంటున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు కదా అంటున్నారు. మేమేం 3 రాజధానులు చేయమని లేదు కదా అంటే మీరెవరు చెప్పడానికి 3 రాజధానులను మళ్ళీ అడగడానికి? అది ఆల్రెడీ ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకొని మూలన కూర్చున్నారు కదా. ఆ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాతే కదా రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. మరలా మీరు ఎలా అడుగుతారు 3 రాజధానులు కట్టమని? ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట అనమాట. సో మేమేమీ అడగలేదు కదా అంటే మీరు అడిగితే చేస్తారా? మీరు అడిగేవన్నీ కూడా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగుతారా? చూద్దాం ఇంకా ఏం చెప్తారు. ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి? ప్రపంచ స్థాయి రాజధాని అని అంటే ఒక వండర్ లాగా ఉండాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే గొప్పగా చేసుకోవాలి. ఏ పనైనా చేసేటప్పుడు చాలా గొప్పగా చేసుకోవడం అంటే దాంట్లో తప్పేమైనా ఉందా? మా కర్మ కాకపోతే అంటారేంటి? అంటే వీళ్ళు ఏ మాత్రం కూడా 0.01% కూడా రాజధాని వైపు చూడాల. సో ఇప్పుడు వీళ్ళు చేసేస్తున్నారు. సో కాబట్టి మా కర్మ అది. కాబట్టి మా కర్మ కాకపోతే నేను మాట్లాడుతూ ఇంకా చూద్దాం. ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అన్నమాట. అంతేనా? ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అర్థం కాదు. తినడానికి తినలేదు, మీసాలకు సంపేంగి ఉండేది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని. రైట్. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఎందుకు అంత గొప్ప రాజధాని మనకి అవసరం లేదు కదా, ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా, ఢిల్లీని మించిన రాజధాని మనకు అవసరమా అని నేను మాట్లాడుతూ ఏదో మెంగం ఎతకలేదు కానీ మేసాలకు సంపంగ నూనె అని చెప్పేసాను. రైట్, కరెక్ట్, బాగా చెప్పారు. ఎందుకంటే మరి మెంగం ఎతకలేదన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏమైనా ఉందా మెంగం ఎతుకు మనకి? మరి అటువంటిప్పుడు సంపంగి నూనె ఎందుకు రాశారు? రుషికొండ అని చెప్పేసి చాలా బ్రహ్మాండంగా రాశారు కదా. 452 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి బ్రహ్మాండం కట్టారు. ఎందుకు కట్టారు? అది ఏమి నిధులు ఉన్నాయని మన దగ్గర అప్పుడు మెంగం ఎత్తుకుందా మన దగ్గర? ఇప్పుడు గుర్తొచ్చిందా మెంగం ఎత్తుకలేదు కానీ మేసాలకు సంపంగి నూనె అని? అప్పుడేమో చెట్లకి, పొట్లకి, బళ్ళకి, ఆఫీసులకి అన్నిటికీ పార్టీ రంగు జెండాలు వేస్తారు బ్రహ్మాండంగా. ఎక్కడ నిధులు అయ్యి? మరి అప్పుడు మనకు మెంగం ఎత్తుకలేదు కదా, ఇప్పుడు రంగులు వేసుకుని ఏం సాధించాలి మనం? అలాగే సరిహద్దు రాళ్ళు, పాస్బుక్లు, పొలం పాస్బుక్ల పైన ఫోటోలు. అంతెందుకు, చిన్నపిల్లలకి అంగన్వాడీలో పెట్టే కోడిగుడ్ల మీద కూడా ఫోటోలంట. మరి అవన్నీ ఖర్చు కాదా? ఎందుకు అవన్నీ అవసరం మనకి? గుడ్లు పంచడానికి, పిల్లలకి పెడతానికి దానికి ఎట్లా ప్రభుత్వం వైసీపీ అని తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి సీఎం అని తెలుసుగా, ప్రతి దాని మీద ముద్రించేది ఏంటి అక్కడ? పోనీ ఏదో పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఇప్పుడు ఆయన అధికారంలో చేశారు, అది మళ్ళీ తిప్పి కొట్టారు, అది అవకాశాలు ఉండవని. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత ముఖ్యమంత్రి అనుకున్నారా ఏంటి? సరిహద్దు రాళ్ళకి, పాస్బుక్ల పైన ఫోటోలు వేసుకోవడానికి ముఖ్యమైన 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు రావా? వచ్చినప్పుడు ప్రజలు ఎటు మొగ్గు చూపితే అటు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఉండదా? ఒకసారి సీఎం అవగానే జీవితాంతం ఆ పాస్బుక్ల మీద మన ఫోటోలు ముద్రించుకోవాలా? ఇలా ఎవరు చేసినా తప్పే. చెట్లకి, పొట్లకి, ఆటికి, ఇటుకి, ఆఫీసులకి మరలా కోర్టు ముట్టికాయలు వేస్తే మరలా దానికి సున్నం వేయటం, మళ్ళీ దానికి
ఎక్స్ట్రా నిధులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి అప్పుడు? మింగడానికి మెతుకులేదు, మీసాలకు సంపంగి గట్టిగా పోసారు అప్పుడు గత ప్రభుత్వంలో. మరలా ఇప్పుడు మనకు రాజధాని అవసరమా, పెట్టుబడిదారులు అవసరమా? ఇక అది ఇంకా చెప్పలా, అది ఒకటే. యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకని మనకి నెత్తేసి కొట్టుకోరా? నాకు అర్థం కాదు. లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని చూడండి, ఎందుకు యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని నాకు అర్థం కావట్లేదు అంటున్నా. మరి అది ఏం అర్థమవుతుందో చెప్పండి. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్యూసెక్లు అంటే మనకు తెలియదు, అది అర్థం కాదు, అది అర్థం కాదు, పెద్ద డీప్ సబ్జెక్టు అని చెప్పేసి అన్నారు. అది అర్థం కాదు, నా వల్ల కాదు, ఇరిగేషన్ శాఖ నేను ఆ మంత్రి పదవి చేయనని చెప్పి చెప్పచ్చు. అప్పుడు చెప్పరు, శాఖ బాగానే తీసుకున్నారు కానీ నాకు అర్థం కాదంటారు. ఇప్పుడు చూస్తే రాజధానికి సంబంధించి కూడా ప్రభుత్వం అక్కడ నిర్మించాలని పూనుకొని చేస్తూ ఉంటే నాకు అర్థం కాలేదంటారు. మరి ఇంకేం అర్థం అవుతుంది మీకు? ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఇది కామన్ డైలాగ్. అమరావతి దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇది మీరు చాలా అనుకున్నారు. అమరావతి దెబ్బతీస్తున్నారు అని అనుకోవటం ఏంటి? కళ్ళ ముందు కనపడలేదా? అప్పుడు దీక్షా శిబిరాలు ఆ రకంగా పెట్టి ఆ రైతులని పైన మళ్ళీ అరాచకం దాష్టికం చేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టింది వాళ్ళని కాదా అనుకుంటాం ఏంటి? అసలు అక్కడ ఉన్న రోడ్డును కూడా తవ్వేసి కాంక్రీటు ఐరన్ మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఆ జంగిల్ క్లియరెన్స్కే మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆ చెట్లు ఆ మొక్కలు అవన్నీ ఎందుకు మొలిసినాయి? ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా మన నిర్లక్ష్యం కాదా? రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా? 3 రాజధానులు ఇంకా అదే అంటారు. మింగమెతుకు లేదు, మేసాలు సంపంగి అన్నప్పుడు మరి ఒక రాజధానికి దిక్కు లేదు, 3 రాజధానులు ఎట్లా నిర్మిస్తామని చెప్పారు? దాన్ని ఏమంటారో మరి. పైగా ఈయన సత్తెనపల్లి నియోజకవర్గం ఎంత క్లోజ్గా ఉంటుందండి అది. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అమరావతికి చాలా దగ్గరగానే ఉంటుంది సత్తెనపల్లి. మరి అటువంటిది ఈయన కూడా అక్కడ స్థానికుడు అయ్యి ఉండి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఒక సగటు పౌరుడిగా ఆనందపడాలి కదండి. సగటు పౌరుడిగా ముందు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు, ఆ తర్వాత మంత్రి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేనా అవన్నీ సెకండరీ. పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. అసలైన అమరావతి రైతులకు గిరణ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, దిగుబడులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని సందర్భంగా కోరుకోండి. అయితే ఇక్కడ ఈయన చెప్తుంది ఏంటి? రైతులకి ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓకే, రైట్. మరి ఒక ప్రతిపక్ష పార్టీగా మరి అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఇదిగోండి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మీరు ఆయన ట్రాప్లో పడ్డారు అని చెప్పేసి వెళ్ళండి. అంబటి రాంబాబు గారు మీరే వెళ్ళండి, మీ పార్టీని రిజెంబుల్ చేస్తా, మీరే వెళ్ళండి అక్కడికి వెళ్ళి. ఇదిగోండి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి ఏ వైసీపీ నాయుడు కన్నా ధైర్యం ఉంటే వెళ్ళండి. ఎవరికైనా సరే అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మీకు ద్రోహం చేస్తున్నాడు, మేము న్యాయం చేస్తాం అని చెప్పండి. పోనీ మేము వస్తే న్యాయం చేస్తామన్న మాట అంటున్నారా? వీళ్ళకి అమరావతి రైతులు అంటే ఎంత అక్కస్తో చూసాంగా గత 5 ఏళ్లలో ఏ రకంగా చేశారు అని చెప్పేసి. అక్కడ అమరావతిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు ఎగరేసి పోలీసులతో దాడులు చేయించి మరలా వాళ్ళకు వ్యతిరేకంగా 3 రాజధానులు చెప్పి ఇంకో కొత్త శిబిరాలు ఏర్పాటు చేసి 1 2 అక్కడ రైతులు చేస్తున్నారా? రైతులు కాదు, ఒక సామాజిక వర్గమే చేస్తుంది. ఆడి కార్లు ఐఫోన్లు పట్టుకొని వస్తున్నారని చెప్పేసి చేసింది మీరు కాదా? మరలా ఇవాళ వచ్చేసి నాకెందుకు అర్థం కావట్లేదు, తలకొట్టుకోను, నెత్తుకొట్టుకోను, మా కర్మ కాకపోతేనని చెప్పేసి మాట్లాడతానంటే ఒక మాజీ మంత్రి అయినప్పుడు ఒక స్థాయి ఉంటుందండి. మరి ఆ రకంగా మాట్లాడితే ఆ విలువ పోవట్లేదా? నిజంగా అంబటి రాంబాబు గారు ఓ విధంగా వ్యక్తిగతంగానే మంచోడు, కానీ ఆయన ఈ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇటీవల టీటీడీకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదిగో అన్ని బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పరంగా వక్రీకరించారు, అది ఇదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయన ఆ రకంగా ఏదైనా బోళా మంచి బ్రహ్మాండంగా ఉంటారని, కాకపోతే ఆయనకి హైకమాండ్ నుంచి ఆ స్క్రిప్ట్లు పంపించి ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా మాట్లాడించి ప్రెస్ మీట్లు పెట్టించి ఇదే వ్యాఖ్య సత్తెనపల్లిలో ఉన్న అంబటి రాంబాబు గారితో మాట్లాడించే కంటే కూడా దొంతిరెడ్డి వేమారెడ్డి అని చెప్పేసి ప్రస్తుతం మంగళగిరి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన చేత ఎందుకు చెప్పిపోయారు ఆ మాట? సొంత సామాజిక వర్గం చేత అయితే మాత్రం అటువంటి మాటలు మాట్లాడినవారు. మంగళగిరిలో మరి ఆయన వైసీపీ ఇన్ఛార్జ్ కదా, ఆయనే మాట్లాడవచ్చు కదా. అక్కడ మాట్లాడితే మరలా వ్యతిరేకత వస్తుంది.
సో అంబటి రాంబాబు మేడలో గంట కట్టేసి వదిలేద్దామని చెప్పేసి ఈ రకంగా ఈయన చేత ప్రెస్ మీట్లు పెట్టించేశారు. మీరు గమనించండి, ఏదైతే నెగిటివ్ వస్తుందో అది ఇట్లాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు అంటే సేఫ్ గేమ్ అనమాట. ఏదైనా ఉంటే అంబటి రాంబాబు ఆయన పేరు మీద వెళ్ళిపోతలే, ఏదైనా వ్యతిరేకత ఉంటే అనే ఉద్దేశమా ఏంటి? ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోతా ఉన్నాయి. సో ఇంకా పోనీ అక్కడ తాడికొండ నియోజకవర్గం కావచ్చు, గుంటూరులో నియోజకవర్గం కావచ్చు, లేదా విజయవాడలో ఉన్న నియోజకవర్గాల్లో కావచ్చు, వాళ్ళు ఎవరితో పెట్టకుండా ఈయన చేత ఎందుకు పెట్టించారు? మిగతా వాళ్ళతో మాట్లాడించవచ్చుగా. ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నాడు, విజయవాడ సంబంధించిన వైసీపీ క్యాండిడేటు, ఆయనతో మాట్లాడించవచ్చు కదా. లేదా దేవినేని అవినాష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించవచ్చుగా. ఇలా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడించవచ్చుగా. మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడించవచ్చుగా. వాళ్ళని ఎవరిని మాట్లాడుకోకుండా ఈయన చేత ఎందుకు మాట్లాడేస్తున్నారు? సో వాళ్ళు ఇంకా రాజధానికి సంబంధించిన ప్రాంతంలో అక్కడే ఉన్నారు, కోర్ రాజధానిలో ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడించవచ్చుగా. ఇదిగో కావాలని మీరు ద్రోహం చేస్తున్నారు, అమరావతికి ఈ రకంగా చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు అని చెప్పేసి అనొచ్చుగా. అలా చేయరు. అమ్మ పెట్టానివ్వదు, అడుక్కు తిన్నానివ్వదు అన్నట్టుగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. ఇంకా రాజధాని మీద అక్కసు కక్కి 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 ఎంతకాలం? అది ఒక సామాజిక వర్గం అని, ఒక ప్రాంతం అని. వైజాగ్ ఎలా ఉందండి ఇప్పుడు? పెట్టుబడిదారులు ఏ రకంగా క్యూ కడుతున్నారు. సో రాజధాని అవ్వాలా, డెవలప్ అవ్వాలంటే రాజధాని అయితేనే డెవలప్ అయిద్దా? రాజధాని కాకపోయినా డెవలప్ అయింది. పెట్టుబడిదారులు వస్తే ఆటోమేటిక్గా అక్కడ యువతకు ఉపాధి వస్తుంది కాబట్టి, ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరుగుతుంది. సో అది మంచిది కాదా? ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు. సో మొత్తం మీద ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలా మాట్లాడుతూ అనేది మాత్రం చాలా బాధాకరమైన అంశం, పార్టీలకు అతీతంగా మనం చెప్పుకోవాల్సి వస్తే. ఎందుకంటే ఇది ఒక పార్టీ నిర్ణయం కాదు, ఒక వర్గాని కోసం కాదుగా, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం కదా రాజధాని. సో ఇప్పటికైనా కొంచెం సహేతుకంగా విమర్శలు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా మేము ఇదే పంతాలో వెళ్తామంటే మాత్రం అది చివరికి ఇక చాలా దారుణమైన పరిస్థితికి అయితే వైసీపీ వెళ్ళిపోతుందని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఇక దీనిపైన. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. వీడియో పైన ప్రధానంగా అంబటి రాంబాబు మాట్లాడింది అర్థం కాలేదంటే మరి ఆయనకి ఏం అర్థం అవుతుంది ఏంటి అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.